హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకమైన ఆరాధన దేవునికి చెల్లిద్దాం. ఎందుకంటే సర్వలోకాని కోసం ఆయన రక్తాన్ని చిందించారు. దానికి ముందు ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని జయధ్వనులతో హోసన్నా జయం అని చెప్పి ఆయన ఊరేగించారు. ఆ యొక్క మట్టలు పట్టుకొని వాళ్ళ వస్త్రాలు వేస్తూ యేసు ప్రభుని ఊరేగిస్తూ చాలా సంతోషంగా ఆయనకి జయధ్వనులు చేశారు. నిజంగా అది గొప్ప విషయమే. ఈ దినం నాడు, ఇలాంటి రోజు నాడు ఆయన ఊరేగించారు. వీధుల్లో ఆయనకి గొప్ప పండగ పర్వదినముగా చేశారు. ఇంకొక 5 రోజుల్లో ఆయనని సిలువ వేశారు. కనుక ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక చొప్పునే జరిగాయి. మన కోసం ఆయన ప్రతిదీ కూడా ఒక పద్ధతిలో, ఒక ప్రణాళికలో ఆయన నెరవేర్చాల్సిన ప్రతిదీ నెరవేర్చారు. కనుక ఈ దినం మట్టల ఆదివారం సందర్భంగా ప్రత్యేకమైన ఆరాధన. ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని తెరిచి ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ, క్రీస్తులో నాకు ఎల్లప్పుడూ జయం ఉంది, హోసన్నా జయము అని చెప్పి ఆ రోజట అరుస్తూ ఆయన్ని వీధుల్లో ఊరేగిస్తూ వెళ్ళారు. ఎంత గొప్ప దేవుడు కదండి. ఈ యొక్క మట్టల ఆదివారం ఈయనెవరు? యాక్చువల్గా ఈయనకున్న పేరేంటండి? ఆయన రాజు. ఆయన హల్లెలూయా. రాజు దేని మీద ఊరేగారు? రాజులు దేని మీద ఊరేగుతారు? యాక్చువల్గా గుర్రాల మీద, ఇంకా రథాల మీద వెళ్తారు, గుర్రాల మీద వెళ్తారు. కానీ ఎవ్వరు కూడా ఇలాంటి గాడిదల మీద ఎవ్వరు వెళ్ళరు. కానీ ఈ రాజు ప్రత్యేకమైన రాజు. హల్లెలూయా. ఆయన యొక్క తగ్గింపు, ఆయన గొప్పతనం ఇక్కడే చెప్పబడి ఉంది. మన కోసం, మనం ధనవంతులుగా అవడం కోసం, మన కోసం ఆయన దరిద్రుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. అది జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేయాలి. ఆరాధనకు వెళ్ళిపోదాం. అందరం కూడా దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా, మహారాజా నువ్వు రాజు అయ్యుండి నా కోసం నువ్వు ఎంతగా తగ్గించుకున్నావయ్యా. మరి నేను పాపినైనా నేను ఏ విధంగా తగ్గించుకోవాలి? ఏ విధంగా నిన్ను ఆరాధన చేయాలి? నా కోసం నువ్వు మహారాజు అయ్యుండి నా కోసం ఈ లోకంలోకి దీనుడిగా వచ్చావు. మరి నేను ఏ విధంగా తగ్గించుకొని నీ పాదాలు కన్నీటితో కడగాలి, ఆరాధన చేయాలి, మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆరాధనకు వెళ్ళిపోదాం. దేవుని స్తుతిద్దాం. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండు. వస్తారా? కోయిర్ కూడా వస్తారా? క్రీస్తులో జీవించు నాకు. ఆరాధన చేయండి శక్తివంతంగా. జయముంది, 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 నాకు జయముంది, జయముంది, జయముంది. బిగ్గరగా జయముంది నాకు. మరొకసారి క్రీస్తులో జీవించు నాకు. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. జయముంది, జయముంది, నాకు జయముంది, 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 నాకు జయముంది, జయముంది, జయముంది. ఎటువంటి శ్రమలు వచ్చినా దిగులు పడేది, వెనకంజ వేసేది, వెనక అడుగేసేది లేదు. ఎందుకంటే నా రాజు ముందు ఉన్నాడు. నా రాజు జయ విజయంతో ముందు నడుస్తున్నాడు. శ్రమలకి భయపడేది లేదు నా జీవితంలో. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎవరేమి చెప్పినను, ఎవరేమి చెప్పినను నేను సాలిపోనెప్పుడు, నేను సాలిపోనెప్పుడు. క్రీస్తులో జీవించు నాకు. చెప్పాలి ఉత్సాహంగా. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. నా రాజు ముందున్నాడు, జయమని వెళ్ళుచున్నాడు. మట్టలు చేత పట్టుకొని నేను హోసన్నా అని పాడదను.
క్రీస్తులో జీవించునకు సాతాను అధికారము నా రాజు తీసివేశాను. సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కివేశాను. సాతాను అధికారం అంతా కూడా కాళ్ళతో త్రొక్కివేశాడు. నాకు జయాన్ని నా రాజు నా యేసయ్య నాకు జయాన్ని అనుగ్రహించాడు. సాతాను అధికారము నా రాజు తీసివేసెను. మరలా సాతాను అధికారము నా రాజు తీసివేసెను. సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కివేసెను. యేసు కాళ్ళతో త్రొక్కివేసిని. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడు జయముందును. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడు జయముందును. జయముంది, జయముంది చెప్పాలని చెప్పాలి. ప్రతి నోరు నీకు జయము కావాలంటే ఈ రాజు మాత్రమే ఇవ్వగలడు. ఇంకా ఎవ్వరి వల్ల మీ జీవితంలో జయం రాదు. మళ్ళా జయముంది, 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 నాకు జయముంది, 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 నాకు జయముంది, 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 నాకు జయముంది, 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 నాకు జయముంది, జయముంది, జయముంది. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడు జయముందును. ఎవరికి జయం కావాలి? శ్రమల్లో, కష్టాల్లో, సాతాను అధికారం మీద జయం కావాలన్నవారు మరలా క్రీస్తులో జీవించునకు సాతాను మీద అధికారం జయము. ఈ రాజు దీనుడై గొర్రె పిల్ల మీద, గాడిద పిల్ల మీద, గాడిద మీద ఆయన వస్తూ ఉన్నాడు మనకి జయాన్ని ఇవ్వడానికి, మనకి జయాన్ని ఇవ్వడానికి. నాకు జయం, నా శ్రమల్లో నాకు జయం, నా కష్టాల్లో నాకు జయం, నా జీవితంలో నా వేదనలో నాకు జయం. ఈ రాజు మాత్రమే ఇవ్వగలడు. ఈ రాజు మాత్రమే ఇవ్వగలడు. ఇంకా ఎవ్వరు ఇవ్వలేరు. జయముందును, జయముంది, నాకు జయముంది, 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 నాకు జయముంది, 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 నాకు జయముంది, 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 నాకు జయముంది, జయముంది, జయముంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి మాట రాయబడి ఉంది కదా. ఈ రాజు దీనుడై, రాజులు ఎక్కడైనా దీనంగా ఉంటారా? గర్వంగా ఉంటారు, హుందాగా ఉంటారు కదా. రాజులు దీనులుగా ఉండరు. కానీ ఈ రాజు ప్రత్యేకమైన వాడు. గాడిద మీద ఎక్కి వచ్చిన దీనుడైన గొప్ప మహారాజు. ఈ రాజు లాంటి చక్రవర్తి భూమి మీద ఎక్కడా లేరు. అందుకే అంత అర్హత ఆయన సంపాదించుకున్నారు. సర్వాధికారము ఆయన చేతికి ఎందుకు ఇవ్వబడిందంటే ఒకే ఒక్క కారణం, ఒకే ఒక్క కారణం. రాజుని వెళ్ళి గాడిద మీద ఊరేగండి అని ఎవరికైనా చెప్తే వింటారా? ఎంత ధైర్యం! నేను ఒక రాజునై ఉండి ఒక గాడిద మీద నన్ను ఊరేగమంటారా? కానీ ఈ రాజు యొక్క ప్రత్యేకత అది. ఆయన దీనుడై వాటి మీదే ఊరేగారు. ప్రతిదీ కూడా హీనమైనవి, పనికిరానివన్నీ కూడా ఆయన ఎన్నుకున్నాడు. ఎవరి కోసం? నా కోసం. మీరు చెప్తారా?
నా కోసం, మీకోసం అన్ని పనికిరానివన్నీ ఎన్నుకున్నాడు ఆయన. మన పరిస్థితులు చూస్తున్నాడు. వెళ్దాం, ఇంకా ఆరాధనలోకి ఇంకా ముందుకు వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందుకు వెళ్దాం. అలాగా హీనంగా దీనంగా ఉన్న రాజుని ఈరోజు అనేక మంది ఏమనుకుంటున్నారంటే, ఈయన ఎందుకు పనికిరాని వ్యక్తి కావాల, చేతకాని వ్యక్తి, సిలువలోని ఈజీగా చనిపోయాడు అనుకుంటారు. కానీ గొప్ప విజయ రహస్యం దాగి ఉంది అందులో. ఆ విషయం తెలియలేని అనేక మంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మన కోసం ఒక చిన్న పశువుల తొట్టి, ఎవరైనా పుడతారా అందులో? ఇష్టపడతారా? మన కోసం ఒక పనికి రాని గాడిద, మన కోసం ఒక చిన్న పడవ ఎక్కారట సువాత చేయడానికి. మన కోసం ఎలాంటి బట్టలు ధరించారైనా? పసి బాలుడుగా ఉన్న యేసు ప్రభు ధరించిన బట్టలేంటి? పొత్తి గుడ్డలు, వాడి పడేసినవి. ఎవరైనా ఒక బేబీ పుడుతున్నారంటే ఏం చేస్తారు? మంచి బట్టలు, మంచి టవల్, ఆ బేబీని ఫస్టే తీసుకొని ఆ యొక్క బట్టలో చుట్టాలంటే మంచి బట్టలు ఎక్కడున్నాయి? మంచి టవల్ కావాలి కదా, అన్నీ మంచివి. కానీ పొత్తి గుడ్డలు. గమనించాలి ఇవన్నీ కూడా. మన పరిస్థితిలో, మన జీవితం ఆయన ప్రతిదీ చూస్తున్నాడు. నీకోసమే కదా నేను ఇవన్నీ ఎన్నుకున్నాను. నిన్ను అనాదిగా విడిచిపెట్టడానికా? మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడానికా? మీ పరిస్థితుల్లో మీరే బాధపడండి అని విడిచిపెట్టడానికా? లేదు, మీ పరిస్థితుల్ని విడిపించడానికి నేను ఇవన్నీ ఎన్నుకున్నాను. ఈ లోకంలో మనం కొనుక్కోలేనివి దేవుడు మనకిచ్చాడు. ఈరోజు అన్నీ ఉన్నా సరే చాలామందికి, దేవుడు లేని ప్రజలకి అవి లేవు. 2 లక్షలు పెట్టి మంచి మంచాన్ని కొనుక్కోగలను, దాని మీద 50,000 రూపాయలు మెత్తటి పరుపు వేసుకోగలవు. కానీ నిద్ర కొనుక్కోగలరా? చెప్పాలి, నిద్ర కొనుక్కోగలరా అండి? 2 లక్షలని మంచం, పట్టు పరుపు వేసుకున్నావు 50,000 పెట్టి. నిద్ర కొనుక్కోగలవా? మంచం కొనుక్కున్నావు, నిద్ర కొనుక్కోగలవా? చెప్పాలండి. జర్మనీ నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి 1,00,000 రూపాయలు వాచ్ కొనుక్కుంటావు, సమయాన్ని కొనుక్కోగలరా? వెళ్ళిపోయిన ఒక్క నిమిషం నువ్వు మళ్ళీ వెనక్కి కొనుక్కోగలవా? 1,00,000 రూపాయలు వాచ్ ఉంది నీ చేతికి. మందులు కొంటాం, ఆరోగ్యం కొనగలరా? పుస్తకాలు కొంటాం, మంచి పుస్తకాలు కొంటాం. కానీ బుర్రలో జ్ఞానం కొనగలమండి? జ్ఞానం కొనుక్కోగలరా? పుస్తకాలు కొనుక్కుంటాం, మంచి పుస్తకాలు 1,000 రూపాయలు పెట్టి నువ్వు పుస్తకాలు కొనగలుగుని. జ్ఞానం పెద్ద ఇల్లులు కట్టుకుంటాం, ఎకరాల భూములు కొంటాం. కానీ ఆత్మీయమైన వ్యక్తులు, మనల్ని ప్రేమించే ప్రేమని మనం కొనుక్కోగలమా? ఆ భవంతుల్లో ప్రేమ అనేది దొరుకుతుందా అండి? ఆలోచించాలి. మంచి ఆహారం వండుకుంటాం ఇంట్లో, పంచభక్ష పరమాన్నాలు వండుకుంటారు కొంతమంది. కానీ జీర్ణశక్తిని కొనగలరా? కొంతమందికి ఎన్ని తిన్నా, ఎంత డబ్బు పెట్టుకున్నా అరుగుదల ఉండదు. ఈ కొనలేనివన్నీ కూడా మనకి ఉచితంగా కావాలంటే ఈ రాజు దీనుడై గాడిద మీద వస్తున్నాడు కదా, ఆ రాజు మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచం కొంటాం కానీ నిద్ర పట్టదు, పుస్తకాలు కొంటాం కానీ జ్ఞానం ఉండదు, పంచభక్ష పరమాత్మలు వండుకుంటాం కానీ తినటానికి ఉండదు మన జీవితంలో. మంచి భవంతులు ఉంటాయి కానీ ఆత్మీయత దొరకదు. ఆ భవంతులు 4 గోడల్లో కూడా తలుపేసుకొని ఏడడమే కొంతమంది. అన్నీ ఉన్నాయండి, అందరూ ఉన్నారండి, నాకేం లేదు,
ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, నాతో 5 నిమిషాలు ప్రేమగా మాట్లాడే మనిషి లేడు అని ఏడుస్తున్నారు ఈరోజు ఎంతోమంది మంచి మంచి సెలబ్రిటీలు. ఇవన్నీ ఉచితముగా మనకివ్వగల సర్వశక్తిమంతుడు దీనుడై గాడిద మీద ఎక్కి మన దగ్గరికి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. మరొక్కసారి ఆయన పాదాలు కన్నీటితో కడుగుదామండి. నన్ను చూచుబడా నిత్యం కాచుబడా, నన్ను చూచుబడా నిత్యం కాచుబడా, పరిశోధించి తెలుసుకున్నాము, చుట్టూ నన్ను ఆవరించాము, పరిశోధించి తెలుసుకున్నాము, చుట్టూ నన్ను కూర్చుండుట కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచుబడా. అందరూ ఆరాధనలో ఏకీపించారు. దయచేసి ఎవరైనా ఇద్దరు ముగ్గురు కోయర్ నాతో ఈ పాట ఏకీభవిస్తారా? నన్ను చూచుబడా నిత్యం కాచుబడా, తలంపులు తప్పనలు అన్నీ ఎరిగి ఉన్నావయ్యా. ఎవరైనా నడచినను పడుకున్నాను అయ్యా, నీ వెరిగి ఉన్నావయ్యా. కొనుక్కోలేనివి ఈరోజు మనకి ఇస్తున్నాడండి, ఉచితంగా ఇస్తున్నాడు. అయ్యా నిద్ర పట్టట్లేదయ్యా అంటే చక్కని నిద్ర. అయ్యా నాకు అరుగుదల లేదయ్యా, వెంటనే ప్రార్థన ఆలకిస్తున్నాడు. అయ్యా నాకు ప్రేమించే మనుషులు లేరయ్యా, నేనున్నాను. తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు, నడచినను పడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు. నడచినను నువ్వు పడుకున్నా సరే ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. అయ్యా నీ వెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను అందరూ కూడా మహారాజుని ఘనముగా ఆరాధించారు. ఈరోజు నిద్ర పట్టక అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారు. అన్నీ ఉన్నా సరే ప్రేమించే మనుషులు లేక అనేక మంది చనిపోతున్నారు. కానీ మనకైతే నిత్యం కాచుబడా, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావయ్యా. నీ చేతులతో అనుదినము పట్టి నీవే నన్ను నడిపిస్తున్నావు. ఎన్ని యాక్సిడెంట్స్ నుంచి త్రుటిలో ప్రాణాలు కోల్పోతున్నారు. బస్సు యాక్సిడెంట్స్ లో మంటల్లో తల్లి చనిపోయింది, కుమారుడు బ్రతికాడు, కూతురు చనిపోయింది, భర్త బ్రతికాడు. ఈరోజు ఏడుస్తున్నాయి కుటుంబాలు. కానీ ఇన్ని యాక్సిడెంట్స్ లో మనల్ని ఆవరించి మనల్ని నడిపించట్లేదా మహారాజు? వేడుకను ముందు
ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు కదా. ఆయన ఆవరించబట్టే ఈరోజు మనం బ్రతికి బట్ట కట్టున్నాం. వెలుగును ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవు నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవు నడిపించావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచుబడా నిత్యం కాచుబడా, నన్ను చూచుబడా నిత్యం కాచుబడా. నిజంగా ఈ మాటల్లో సత్యం లేదా అండి? సత్యం లేదా? పరిస్థితులు చరిత్రని మార్చేస్తున్నాడు. చచ్చిపోతావు అని చెప్తుంటే నువ్వు బ్రతుకుతావని బ్రతికిస్తున్నాడు. ఇది ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? చిన్న చిన్న విషయాలు ఆలోచించండి. మనం కొనుక్కోలేనివి దేవుడు మనకిస్తున్నాడు కదా. దేవుని కలిగిన ఒక పేదవాడు చక్కగా నిద్రపోతున్నాడండి. దేవుడు లేని ఒక గొప్ప వ్యక్తి నిద్రలేక చచ్చిపోతున్నాడు. నువ్వు చచ్చిపోతావు అంటారు మనుషులు, కానీ నేను సజీవుడిని, నేను నిన్ను బ్రతికిస్తాను. ఎవరు చేస్తారు ఈ కార్యం? పిండమై ఉండగా ఆయన కన్ను మనల్ని చూసిందంటండి. మన తల్లి గర్భంలో మన తండ్రి చూడడు, మన తల్లి చూడదు. చూడగలరా? మన కడుపులోనే, మీ కడుపులోనే ఉంటారు పిల్లలు కదా. ఎంత దూరం? జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఏమో. మీ బిడ్డ మీ కడుపులో ఉన్న బిడ్డకి మీకు కడుపు మీద చెయ్యేస్తే 1/2 ఇంచ్ అయినా సరే గొప్ప విషయం ఏంటంటే నీ బిడ్డని నీ కడుపులో నువ్వు చూసుకోలేవు, కానీ నీ బిడ్డని ఆయన చూస్తాడు. అందుకే పిండమునై ఉండగా నీ కన్ను నన్ను చూసిందయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగైనలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగైనలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివయ్యా. ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. అందరం చెప్దామా? ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచుబడా నిత్యం కాచుబడా, నన్ను చూచుబడా నిత్యం కాచుబడా. పరిశోధించి తెలుసుకున్నాను, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను. నేను కూర్చుండుట, నేను లేచుట, కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా. కూర్చుండుట, ఎరిగి ఉన్నావు, నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు.
ఇదంతా సత్యం, ఈయన కనికరం బట్టి నేను బ్రతుకుతున్నాను అనేవారు. గట్టిగా చప్పట్లు కొట్టి మహారాజుని ఈ రాజు దీనుడై గాడిద దాని పిల్ల మీద ఎక్కి ఆయన యెరూషలేమునకు వస్తున్నారు. ఎంత గొప్ప మహారాజుని మనం కలిగి ఉన్నాం. ఈరోజు దేవుడు ఎంతమందితో మాట్లాడితే, ఎంతమందితో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడితే, నిజంగా కొనుక్కోలేనివన్నీ కూడా ఉచితంగా ఇచ్చి నన్ను పోషిస్తున్నాడు. ఈరోజు తింటున్న ఈ మెతుకు, ఈ బ్రతుకు, ఈ జీవితం ఆయన కృప మీదే నేను బ్రతుకుతున్న వారందరూ కూడా చేతులు రెండు పైకెత్తి ఘనముగా మహారాజుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తారు.